ఇటు కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ దాకా ఉన్న అడవులన్నింటినీ సర్వనాశనం చేస్తున్న ఈ కార్పొరేట్ కంపెనీలు, వాటికి మద్దతు ఇస్తున్న ప్రభుత్వాలు. ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఆరావళి పర్వతాలు. మనం చిన్నప్పుడు సోషల్లో కూడా చదువుకున్నాం, చాలామంది చదువుకుని ఉంటారు. ఆరావళి పర్వతాలు ఎంతో ఉపయోగకరమై భారతదేశానికి అనేది. ఆరావళి పర్వతాలు ఉండడం వల్ల ఎన్ని రాష్ట్రాల జనాభా బతకగలుగుతున్నది అనేది మనం మాట్లాడుకున్నాం. ఆరావళి పర్వతాలు ప్రధానంగా రాజస్థాన్లో ఉన్నాయి. ఆ రాజస్థాన్తో పాటు హర్యానా, గుజరాత్, ఢిల్లీల ప్రాంతాలకు కూడా విస్తరించి ఉన్నాయి ఈ ఆరావళి పర్వతాలు. దాదాపు 800 కిలోమీటర్ల పొడవున ఈ ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. వీటి వల్ల రాజస్థాన్ థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక ఈ రాష్ట్రాలకు రాకుండా, ఢిల్లీకి రాకుండా ఈ పర్వతాలు ఆపుతున్నాయి, ఆరావళి పర్వతాలు ఆపుతున్నాయి. లేకపోతే మిగతా రాష్ట్రాలు కూడా ఎడారి ప్రాంతాలుగా మారిపోయాయి ఢిల్లీతో సహా. ఆరావళి లేకపోతే ఈ అన్ని రాష్ట్రాలు రాజస్థాన్ థార్ ఎడారిలాగా మారిపోయేవి. రాజస్థాన్లో కూడా మిగతా ప్రాంతాలు థార్ ఎడారిలాగా మారిపోయే పరిస్థితి ఉంది. ఈ ఆరావళి పర్వతాలు లేకుంటే ఈ రాష్ట్రాల్లో తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఉండేవి. తాగడానికి నీటి కోసం కావచ్చు, పర్యావరణాని కోసం కావచ్చు, ఇసుక రాకుండా ఉండడం, ఇంకా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో చాలా కాలంగా మైనింగ్ జరుగుతుంది. అక్రమ మైనింగ్ జరుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది. దాన్ని ఆపలేని అశక్తత వ్యక్తం చేస్తున్నది. అది దుర్మార్గం. అసలు అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా మేము ఆపలేమంటే ఏంది? అసలు అక్రమ మైనింగ్ జరగకుండా ఉండాలంటే సక్రమ మైనింగ్ జరగాలని వాదన చాలా ప్రభుత్వాలు ఈ మధ్య తీసుకొస్తున్నాయి.